అమ్మ ఈ రోజు ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకునే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా తమ వ్యక్తిగత దేవతా ప్రార్థన ద్వారా ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దానితో పాటుగా ప్రతిరోజులాగే ఈ రోజు కూడా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో భాగంలో మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా అవకాశము అలాగే సమయము అన్నీ ఉన్నట్లయితే ఈ రోజున తప్పనిసరిగా చేయవలసింది సూర్యనారాయణ స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది. సూర్యుడికి సంబంధించిన శ్లోకాలైనా నామాలైనా అష్టోత్తరమైనా అరుణం లాంటిదైనా లేకపోతే కనీసం ఆదిత్య హృదయం వినడం లేకపోతే చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సూర్యుడు ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు కాబట్టి సూర్యనారాయణ స్వామికి సంబంధించి నమస్కారాది కార్యక్రమాలు చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, గోధుమ పాయసం లాంటిది ఏదైనా పెట్టగలిగితే అది కూడా చాలా మంచి నివేదనగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున చేసే కార్యక్రమాలలో మీరు సూర్యుడు భాస్కరుడు ఆరోగ్యానికి కారకుడు కాబట్టి ఆరోగ్యం భాస్కరాది చేతి కాబట్టి సూర్యనారాయణ స్వామికి మీరు నమస్కారాది కార్యక్రమాలతో పాటుగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్లో మీకు ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయస్సు, అదేవిధంగా అధికారం, ప్రశాంతత మొదలైనవన్నీ ఏర్పడడానికి, ఆరోగ్యరీత్యా అనుకూలతలను ఇవ్వడానికి, తప్పనిసరిగా శక్తి పెంపొందించుకోవడానికి ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో పాజిటివిటీ అనేది శాతం పెరిగే అవకాశం ఉందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నమస్కారం.